హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, చెరువుల్ని కబ్జా చేసి కట్టిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తూ వస్తున్న హైడ్రా దూకుడికి సుప్రీంకోర్టు బ్రేకులు వేస్తుంది అని అంటున్నారు సార్. అంటే హైడ్రాని ఇప్పుడు ఆపేయాలని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి హైడ్రాకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మరి ఇప్పుడు దీన్ని ఆపేసే అవకాశం ఉందంటారా సార్? హైడ్రాకు సంబంధించిన కేసు అయితే కాదు. సుప్రీంకోర్టులో బుల్డోజర్ జస్టిస్ మీద, అంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాము, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో బుల్డోజర్ జస్టిస్ అంటారు. అంటే మోడీ వచ్చిన తర్వాత బుల్డోజర్తో క్రిమినల్స్ పేరుతో, లేకపోతే ముస్లిమ్స్ ఇండ్లు, షాపులు, ఆస్తులు కూలగొట్టడం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు నిన్న ఏం చెప్పిందంటే బుల్డోజర్స్ని ఆపేయండి, దాదాపు 2 వారాలు ఆపేయమని చెప్పింది. అంటే పాజింగ్ అంటారు, పాజ్ చేయమని చెప్పింది. అంటే మేము దీని మీద మళ్ళీ ఫర్దర్గా ఇచ్చే వరకు కూడా ఆపేసేయండి, ఎక్కడ దేశంలో బుల్డోజర్స్ వెళ్ళి ఇలా కూలగొట్టద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. దీన్ని ఉపయోగించుకొని చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది ఇక్కడ హైడ్రాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేశంలో బుల్డోజర్స్తో కూలగొట్టే కార్యక్రమాన్ని ఆపమని చెప్పింది కాబట్టి 2 వారాల పాటు హైడ్రా కూడా ఆపేయాల్సి వస్తుంది. ఇది హైడ్రాకి పెద్ద దెబ్బ అని కొంతమంది ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి ఏవి రంగనాథన్ నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వు ఏదైతే ఉందో ఆదేశాలు ఇది మాకు వర్తించదు, అది ప్రధానంగా నార్త్ ఇండియాలో క్రిమినల్స్ లేకపోతే నిందితుల ఇండ్లు, షాపులు కూలగొడుతున్నారు, దానికి మాత్రమే వర్తిస్తుందని నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నిజానికి ఒక రకంగా అది కరెక్టే. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వ ఆస్తులు, రైల్వేలు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫుట్పాత్లు కావచ్చు, ఇలాంటి ప్రభుత్వ ఆస్తులని ఎవరైనా ఆక్రమణ చేసుకొని కట్టుకొని ఉంటే అవి కొల్చడంలో మాకు అభ్యంతరం లేదు. దాన్ని లీగల్గా మీరు రెగ్యులర్గా ఎలాగా నోటీసులు ఇచ్చే వాళ్ళకి ఎలా చేస్తారో అలాగా మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళు ఏదో నేరస్తులను లేకపోతే నిందితులను ఇంకోటో పేరు చెప్పి వాళ్ళ ఇండ్లు, ఆస్తులు, షాపులు కూలగొట్టడాన్ని ఆపమని మేము చెప్తున్నాం అనేది చెప్పింది. సో బుల్డోజర్ జస్టిస్ అనేది వేరు, హైడ్రా వేరు. హైడ్రా ఏం చేస్తుంది? ప్రధానంగా చెరువులు, నాలాలు ఆక్యుపై చేసి కట్టిన నిర్మాణాలని, అది బఫర్ జోన్లో ఉండొచ్చు, FTL ఫుల్ ట్యాంక్ జోన్లో ఉండొచ్చు, వాటిలో ఉన్న నిర్మాణాలు మాత్రమే ఇది టార్గెట్ చేస్తుంది తప్ప ఇక్కడ నేరస్తుల ఇండ్లో, నిందితుల ఇండ్లో కూలగొట్టడం అనే కార్యక్రమం హైడ్రా చేయట్లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇక్కడ హైడ్రాకి వర్తించు. కాబట్టి రంగనాథ్ చెప్పింది కరెక్టే. సో సుప్రీంకోర్టు ఇదైతే కాదు. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే హైడ్రా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే, సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసిందంటే ఎగ్జిక్యూటివ్సే జడ్జిల్లాగా బిహేవ్ చేస్తున్నారని కామెంట్ చేసింది. అలాగా ఇక్కడ కూడా వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్, యాక్చువల్గా వీళ్ళు జడ్జిలు కాదు. అంటే ఏది కూలగొట్టాలనేది ఎవరు డిసైడ్ చేయాలి? ఆక్రమణ చేసుకున్నారంటే నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇవ్వకపోతే అప్పుడు కూలగొట్టాలి. అది కాకుండా ప్రొసీజర్ని ఫాలో కాకుండా వీళ్ళు నోటీసులు కూడా ఇవ్వకుండా పోయి కూలగొడుతున్నారు. ఒకవేళ FTA లేదా బఫర్ జోన్ అనేది వీళ్ళు అనుకున్న జోన్ కాదే అనుకో, అది ఇప్పుడు మురళీమోహన్ ఏమన్నాడు, వీళ్ళేమో అంతకుముందు ఎలా ప్రచారం చేశారు, మురళీమోహన్ బిల్డింగ్లు కూలగొట్టేస్తున్నారు. సింపుల్గా మురళీమోహన్ అక్కడ ఒక చిన్న షెడ్ ఉంది అంతే, అది కూడా బఫర్ జోను, ఆ షెడ్ మేమే కూల్చేస్తాం మీరు రాకండి అన్నాడు సింపుల్గా. అంటే మురళీమోహన్ మరి ఆక్యుపై చేసుకున్నాడా లేదనేది ఎలా తెలుస్తుంది? ఇలాగా హైడ్రాతో కూడా ఇబ్బందులు, రేపొద్దున హైడ్రా వల్ల కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందులు ఉన్నాయి లీగల్గా. ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని హైడ్రాని అడిగింది, అసలు గవర్నమెంట్ని అడిగింది. అసలు ఈ హైడ్రా ఏర్పాటే చట్టబద్ధం కాదు అనే దాని మీద వీళ్ళ అభిప్రాయం కూడా అడిగింది. కౌంటర్ ఏమని అడిగింది, కౌంటర్ ఇప్పుడు వేయబోతున్నారు వీళ్ళు. కాబట్టి హైడ్రా కూడా ఇష్టం అంటే ఏ ప్రభుత్వం అయినా దీనికి ఒక లీగల్ వ్యవస్థ ఉంటుంది, మనకి రాజ్యాంగం ఉంటుంది. అల్టిమేట్గా ఎగ్జిక్యూటివ్ అయినా, తర్వాత జ్యుడిషియరీ అయినా, ఎవరైనా కూడా, పార్లమెంట్ అయినా ఎవరైనా కూడా ఫైనల్గా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా లేదా అని చెప్పేది కోర్టు పని. కోర్టులు అవే చేస్తాయి. రాజ్యాంగానికి కట్టుబడి ఒక చట్టం ఉందా, ఒక వ్యవస్థ ఉందా
అని కోర్టు ఫైనల్గా నిర్ణయిస్తుంది. అందుకని కోర్టు ఉంది. సో ఇక్కడ ఏమైందంటే మోడీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఒక ఇజ్రాయెల్ నుంచి ఒక ప్లాన్ కొట్టేశాడు, కాపీ కొట్టాడు. ఇజ్రాయెల్ ఏంటంటే ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ పాలస్తీనా వాళ్ళ ప్రజల అక్కడ ముస్లిం అరబ్బులు ఉంటారు, వాళ్ళల్లో ఎవరైనా తమకు ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ ఇళ్ళని షాపుల్ని బుల్డోజర్లతో కూలగొట్టడం అనేది ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చేస్తుంది. మోడస్ ఆపరెండి అంటారు, ఇజ్రాయెల్ మెథడ్ అది. దాని నుంచి తను కాపీ కొట్టి ఏం చేశాడంటే ఉత్తరప్రదేశ్లో క్రిమినల్స్ని నేను సహించననే పేరుతో అతను క్రిమినల్స్ని ఎక్కువగా ముస్లిమ్స్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఏదో అది కూడా ఎట్లా ఉంటుందంటే ప్యాటర్ను, ఒక శోభాయాత్ర, ఒక ఏదో హిందువుల యాత్ర ఒకటి జరుగుతుంది, దాంట్లో ఏదో అల్లర్లు మొదలవుతాయి, అల్లర్లలో పాల్గొన్నారని ముస్లింల షాపులు ఇండ్లు కూలగొట్టడం అనేది జరుగుతుంది. ఈ ప్యాటర్న్ జరుగుతుంది. మనకి మోడీ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఫోర్స్డ్ ఎవిక్షన్ ఇన్ ఇండియా 2022లో వచ్చిన ఫోర్స్డ్ ఎవిక్షన్ ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఎవరు చేశారంటే హౌసింగ్ అండ్ ల్యాండ్ నెట్వర్క్ అనే ఒక సంస్థ చేసింది. ఈ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఈ రిపోర్ట్లో మోడీ వచ్చిన తర్వాత 150,000 ఇండ్లు ఇప్పటి వరకు కూలగొట్టేశారు. తర్వాత 7,40,000 మంది నిరాశ్రయులయ్యారు ఈ ఇండ్లు కూలగొట్టడం వల్ల ఈ 10 ఏళ్లలో. అంటే నేను చెప్పిన ఈ రాష్ట్రాలన్నీ కలిపితే ఇంత చేశారు. మొన్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా దీని మీద స్పందించింది. దాదాపు 128 ఆస్తులు ఈ మధ్యకాలంలో కూలగొట్టారు, 617 మంది నిరాశ్రయులైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా నివేదిక ఇచ్చింది. సో మోడీ పేరే, ఇప్పుడు మన యోగి పేరే బుల్డోజర్ బాబా. అట్లాగే శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్లో ఆయన పేరు బుల్డోజర్ మామ. ఈ స్థాయిలో వాళ్ళు పాపులర్ అయ్యారనమాట. అంటే బుల్డోజర్ని ఎవరైతే తమకు ఇబ్బంది అనుకుంటారో వాళ్ళ ఇండ్లు వాళ్ళ షాపుల్ని కూలగొట్టేయడం అనే కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముస్లింలనే టార్గెట్ చేస్తున్నారు. సో జహంగీర్ నగర్ అంటారు ఢిల్లీ దగ్గర 2022లో అక్కడ హనుమాన్ జయంతికి సంబంధించిన శోభాయాత్ర జరిగింది. ఆ శోభాయాత్రలో అల్లర్లు అన్నారు, ముస్లింల షాపులు కూలగొట్టేశారు. దీని మీద అప్పట్లో చాలా పత్రికలు డీటెయిల్గా షాపుల వాళ్ళతో ఇండ్లతో పోయి మాట్లాడి మొత్తం వాళ్ళందరూ లీగల్గా అన్ని పర్మిషన్లతోనే ఇల్లు కానీ షాపులు కానీ కట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఆక్రమణలు కానీ ఏమీ చేయలే. ఇప్పుడు ఒక రాళ్ళు వేస్తానో లేకపోతే ఒక గొడవలో పాల్గొంటేనో వాళ్ళ ఇల్లు కూలగొట్టే అధికారం గవర్నమెంట్లకు ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు, రాజ్యాంగం ఇవ్వలేదు. వాళ్ళు నేరం చేస్తుంటే ఆ నేరాన్ని కోర్టులో ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడేటికి చేయాలి తప్ప వీడు నేరం చేశాడని అధికారంలో ఉండేవాడు నమ్మి వాడు ఇల్లు కూలగొట్టేస్తే సో నువ్వే డిసైడ్ చేస్తున్నావు, అతను నేరం చేశాడని నువ్వే ఆరోపిస్తున్నావు, నువ్వే దాన్ని తీర్పిస్తున్నావు, నువ్వే శిక్ష కూడా అమలు చేస్తున్నావు. ఇది ఎవరిచ్చారనేది సుప్రీంకోర్టు అడిగింది. కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకు ఎవరిచ్చారు, ఇలా కూలగొట్టడానికి కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ బెంచి నిన్న చాలా సీరియస్గానే దీన్ని తీసుకునింది. తుషార్ మెహతా చాలా వాదించడానికి ట్రై చేశాడు. మీరు ఇలాగా 2 వారాలు కూలగొట్టడం అంటే ఎట్లా కుదురుతుంది, దేశవ్యాప్తంగా మీరు ఎలా చెప్తారని కూడా అడిగాడు. ఏమీ స్వర్గం మీద పడదు, హెవెన్స్ ఫాల్ అవ్వదు అని చెప్పింది విశ్వనాథన్ కామెంట్ చేశాడు.